మిస్టర్ హస్బెండ్. సారీ సారీ సారీ, టెంపరరీ హస్బెండ్. నువ్వెవరు, నీ పేరేంటో తెలియకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాను. బై ద వే, నా పేరు స్నేహ. నైస్ నేమ్. వెళ్దామా? థ్యాంక్ యూ, కానీ నా పేరు నీకెలా తెలుసు? అక్కడ బ్యాంక్వెట్ హాల్లో పెద్ద పెద్దగా స్నేహ వెట్స్ తరుణ్ అని రాశారు కదా, చూడండి ఇక్కడ కూడా ఉంది. బై ద వే, నా పేరు గౌరవ్. గౌరవ్, నైస్ నేమ్. అబ్బా గౌరవ్, నాకు ఫుల్ గా ఆకలేస్తోంది. నేను నిన్ను బెస్ట్ పానీపూరి స్పాట్ కి తీసుకెళ్తాను. మిగతా విషయాలన్నీ పానీపూరి తింటూ మాట్లాడుకుందాం. పద రా. ఇదే నా ఫేవరెట్ పానీపూరి ప్లేస్, తెలుసా? రా. నీకు తెలుసా, హైదరాబాద్ లో బెస్ట్ పానీపూరి స్పాట్ ఇదే. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఇక్కడికి సీక్రెట్ గా వచ్చి పానీపూరి తినేళ్తారు. అన్నా, 2 స్పెషల్ పానీపూరి. స్నేహ, మనం ఇక్కడ తినాలా? ఓ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారన్నాను కదా, అందుకా. సెలబ్రిటీ రేట్ మనకుండదులే. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇది నా పార్టీ, నువ్వు టెన్షన్ పడకు. అన్నా, తీసుకో, కూర్చో, తిను. సూపర్ గా ఉంది కదా. నీకింకా కావాలంటే చెప్పు, నేను ఇప్పిస్తాను. పాపం, నీ దగ్గర డబ్బులున్నాయో లేవో. ఆ సవిత రాజశేఖర్ చెప్పినట్టుగా నిన్ను జాబ్ లోంచి తీయించేసింది. అంతేకాకుండా నా వల్ల నీ జాబ్ కూడా పోయింది. నన్ను జాబ్ నుంచి తీసేశారా? అది దేశ్ పాండే హోటల్ నుంచి. ఏం ఆలోచిస్తున్నావు? నేను నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నానా? అలా ఏం లేదు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, అంతే చాలు. మిగతా నేను మేనేజ్ చేసుకుంటాను. థ్యాంక్స్ గౌరవ్. నువ్వు గనక నో చెప్పుంటే అవమానంతో అక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా? ఇంత సింపుల్ గా, ఇంత స్ట్రైట్ గా, ఇంత స్వీట్ గా. ఈ అమ్మాయి మాట్లాడుతుంటే తననే చూడాలనిపిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఈమె పిచ్చిది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఊరు పేరు తెలియని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందేంటా అని ఆలోచిస్తున్నావా? మరి అదిలే, కానీ నీకు నేనెవరని తెలీదు. ఒక స్వీపర్ని టెంపరీగా హస్బెండ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి కదా. ధైర్యమైన ఆస్తి గౌరవ్. నువ్వేదో అన్నావు కదా, అదంతా వదిలేయని. నువ్వు స్వీపర్ అన్న విషయాన్నా? ఎందుకంటే నువ్వు ఆ పని చేయడం వల్లనే ఆ స్టార్ హోటల్ కానీ, బస్టాండ్ దగ్గరుండే లగేజ్ రూములు కానీ చాలా క్లీన్ గా, శుభ్రంగా ఉంటాయి. ట్రస్ట్ మీ, నువ్వు చేసే జాబ్ వల్ల వేరే వాళ్ళకి స్టేటస్ పెరుగుతుంది. నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నీ స్టేటస్ కూడా పెరుగుతుంది కదా. గౌరవ్, నువ్వు నీ జాబ్ ని చూసి ఎప్పుడూ గర్వపడాలి, ఓకేనా? వావ్, అవును కదా. షిట్, అసలు ఈ పని ఎవరు చేశారు? మ్యారేజ్ సర్టిఫికేటా? మన పెళ్లి అంత తొందరగా రిజిస్టర్ అయిపోయిందా? షిట్, ఇంతకీ ఎవరు చేసి ఉంటారు? ఇంత త్వరగా మన మ్యారేజ్ ని రిజిస్టర్ చేశారు. ఆ స్వీపర్ గండి కట్టుకుని ఏం సాధిస్తావో సాధించు, కానీ ఇక ముందు నువ్వు నా కొడుక్కి దూరంగా ఉండు. తాళి కట్టించుకుని అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఏకంగా మ్యారేజ్ ని రిజిస్టర్ చేయించేసింది. ఇప్పటి వరకు మనం టెంపరరీ హస్బెండ్ వైఫ్ గానే ఉన్నాం, కానీ ఇప్పుడు లీగల్ గా హస్బెండ్ వైఫ్ అయిపోయాం. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళిపోయా గౌరవ్ నువ్వు? ఒకవేళ దీపుతో తన పెళ్లి జరగకపోతే వాట్? సార్ పెళ్లి చేసుకున్నారా? ఏంటి?
గౌరవ్ పెళ్లి చేసుకున్నాడా? ఏంటి గౌరవ్ పెళ్లి చేసుకున్నాడు? లేదు మ్యామ్, మీరే తను ఎవరినో పెళ్లి చేసుకున్నాడని అంటున్నారు. ఇడియట్. నేనొకటి అంటుంటే నువ్వు ఇంకొకటి అంటున్నా. గౌరవ్ బాస్, ఏంటి జోక్ చేస్తున్నారా? ఒకవేళ మహిమ మ్యామ్ చూసుంటే? అమ్మకు తెలియాలనే నేను ఇలా చేసింది. లేకపోతే పోయి ఆ దీపుని నాకు కట్టబెట్టాలని చూస్తే నేనేం చేయాలి మరి? ఆ దీపుని చూస్తే నాకేదో పొట్టిగున్న రోబోట్ని చూసినట్టు అనిపిస్తుంది. ఒక ఫీలింగ్స్ లేవు, వాల్యూస్ లేవు, ఎమోషన్స్ లేవు. తను అసలు అమ్మాయేనా? అయితే మీకు కావాల్సిన అమ్మాయిని చూసుకొని మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తే అది నేను నమ్మాలా? ఏంటి బాస్ ఇది జోకా? జోకే అయినా కూడా ఒక రకంగా బాగుంది. ఏం మాట్లాడుతున్నారు బాస్? నాకు టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, కూల్గా ఉండు, రిలాక్స్. ఒక పని చేయి, 6 months మ్యారేజ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. కాంట్రాక్ట్ అయిపోగానే సెటిల్మెంట్కి ఒక 10 కోట్లు వద్దు. పాపం చాలా పేదమ్మాయి అనుకుంటా. సెటిల్మెంట్కి 100 కోట్లు ఇస్తున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మెన్షన్ చేయి. మిగతా డీటెయిల్స్ నీకు మళ్ళీ చెప్తాను. వాట్? 100 కోట్ల? ఏంటి జోక్ చేస్తున్నారా బాస్? చెప్పింది చెయ్యి. గౌరవ్ ప్లీజ్, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదంతా నేను సాల్వ్ చేస్తాను. నా ఫ్రెండ్ ఒక లాయర్ ఉన్నారు, నేను ఇప్పుడే తనతో మాట్లాడాను. అంతా తను చూసుకుంటానని చెప్పాడు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. ఇంకొక 6 నెలలు మనం భార్యాభర్తలుగానే ఉండాలంట. 6 నెలలు మాత్రమే. ఆ తర్వాత మనం మ్యూచువల్ డివోర్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నమ్మకం లేకపోతే మనం అగ్రిమెంట్, అది కాంట్రాక్ట్ అలాంటిది ఒకటి అరేంజ్ చేసుకుందాం ప్లీజ్. నువ్వు ఎలా అంటే అలా. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ అగ్రిమెంట్ ఏం వద్దులే. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ గౌరవ్. కానీ మీ ఇంట్లో ఎలాంటి సమస్య లేదా నీకు? సమస్య లేదని కాదు, అయినా అయ్యో నేను అడగడం మర్చిపోయాను. నువ్వు సింగిలే కదా? భార్య పిల్లలు కానీ? అరే ఉందా లేదా ఏంటి? భార్య ఉంది. ఉన్నారా? మరెందుకు నాకు ఈ విషయం ముందే చెప్పలేదు? అంటే ఎందుకంటే అప్పటికి నాకు భార్య లేదు, అందుకే. అప్పటికి నాకు పెళ్లి అవ్వలేదు. అబ్బా గౌరవ్, నువ్వు నాకు హార్ట్ అటాక్ తెప్పించేశావు. ఇంతకు ముందెప్పుడు అమ్మాయిని అబ్బాయిని చూడలేదన్నట్టు ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? వాళ్ళకేం కాలేదు, అయింది మనకు. ఒక స్వీపర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయితో, అది కూడా ఇంత అందమైన అమ్మాయి పెళ్లి బట్టలతో నించోనిందంటే జనాలు నోటీస్ చేస్తారు కదా. ఓ షట్, నాకిప్పుడే గుర్తొచ్చింది. నేను తొందరపడి యూనిఫామ్ లోనే నిన్ను పెళ్లి చేసేసుకున్నాను. ఈ గిల్టీ కోసం నేను నీకు షాపింగ్ చేయిస్తాను, నాతో రా. అయ్యో నా బండి నేను మర్చిపోయాను. 5 minutes ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. గౌరవ్ రా రా, కూర్చో. స్నేహ, నేను ఇందులో రావాలా? అవును గౌరవ్, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కారులో నిన్ను చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను. నువ్వే చూస్తుండు. రా కూర్చో. దేనికోసం చూస్తున్నావు? సీట్ అడ్జస్ట్మెంట్ కోసమా? సీట్ కింద ఒక లివర్ ఉంటుంది చూడు. హా అదే సరిపోతుందా? పాపం నువ్వు ఇంతకు ముందు ఇలా కారులో కూర్చోలేదనుకుంటా. ఇక నుంచి ఈ కారు నీది కూడా, సరేనా? నీ ఫ్రెండ్స్ తో చెప్పు నేను కారులో తిరుగుతున్నానని. ఇష్టం లేకపోతే లేదని చెప్పు, మొహం అలా పెట్టుకోకు. ఇది ఓకేనా? ఇది సూపర్ గా ఉంది. వెళ్ళి వేసుకోనరా, వెళ్ళు.
వావ్, సూపర్ గా ఉంది. రా వెళ్దాం. ఏ స్నేహ, నా బట్టలకు నువ్వెందుకు పే చేస్తున్నావు? నేనే చేస్తానులే. గౌరవ్, నీ సేవింగ్స్ నీ దగ్గర ఉంచుకో. నీకు జాబ్ ఎప్పుడు దొరుకుతుందో ఏమో, అప్పటి వరకు వాటిని నీ దగ్గర ఉంచుకో. ఖర్చుల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను నీ భార్యని. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను, సరేనా? ఏంటి, నా ఖర్చులన్నీ నువ్వు చూసుకుంటావా? తీసుకో, పద. గౌరవ్, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇది లేడీస్ షాప్. ఐ నో, బట్ నువ్వు ఎంతసేపని ఈ సిల్క్ శారీలో తిరుగుతూ ఉంటావు. నువ్వు కూడా ఒక డ్రెస్ తీసుకో, నా తరపున వెడ్డింగ్ గిఫ్ట్. వెడ్డింగ్ గిఫ్టా? ఐ మీన్ టెంపరరీ వెడ్డింగ్ గిఫ్ట్. తీసుకుంటాను, కానీ ఇక్కడ కాదు. నీకు తెలుసా, ఇది ఎండి మాల్. ఇక్కడ ఒక్క డ్రెస్ తీసుకోవాలంటే మన నెల జీతం మొత్తం ఖర్చు పెట్టాలి. దీనికంటే బయట తీసుకోవడమే బెటర్. దా. బెటర్ నువ్వు వేరే దగ్గరికి వెళ్తే మంచిది. నీకిక్కడ డ్రెస్ కొనే అర్హత లేదు. కనీసం ఈ మాల్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు స్నేహ? ఎలాగో వచ్చావు కాబట్టి నేను కొన్న జ్యువెలరీ ఒకసారి చూసెళ్ళు. లేకపోతే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాతేమోలే. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓహో, నీకు కూడా ఇంగ్లీష్ వచ్చా? బాగానే ఉంది. కానీ స్నేహ, నువ్వు ఆల్రెడీ పేదదానివి. అందులోనూ నువ్వు ఒక క్లీనర్ని పెళ్లి చేసుకుని ఆనందంగా బతికే ఒకే ఒక ఛాన్స్ నువ్వు వదులుకున్నావు కదా. ఆ మెసేజ్ చదువుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. స్టాప్ ఇట్. నా భార్యకి ఏమైనా అయిందంటే అయితే ఏం చేస్తావు? నా ముందే నా గర్ల్ ఫ్రెండ్ కు వార్నింగ్ ఇస్తావా? నేను తలుచుకుంటే ఒక్క క్షణంలోనే మాల్ నుంచి బయటికి గెంటేయగలను. ఓ రియలీ? ట్రై చేయి చూద్దాం. నన్ను బయటకి గెంటే ధైర్యం ఎవరికుందో నేను చూస్తాను. ఏంటి, ఈ మాల్ ఏమైనా మీ నాన్నదనుకుంటున్నావా? ఐఎమ్ షూర్ మీ నాన్నదైతే కాదు కదా. ఏయ్, నేను ఎవరో తెలుసా నీకు? దేశ్ పాండే ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్ని. నీలాగా ఆర్డినరీ క్లీనర్ కాదు. సార్, గౌరవ్, వెళ్దాం పద. డబ్బుతో ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడి నుంచి వచ్చామో కూడా మర్చిపోయిన వాళ్ళతో మనకేంటి మాటలు? పద. ఏంటి ఏమన్నా? నాకే ఒళ్ళు కోవెక్కిందంటావా? నిన్ను జాగ్రత్త, నా భార్య, తను నా భార్య. చూడండి 2 నిమిషాల చిన్న చిన్న ఎపిసోడ్స్ పవర్ ప్యాక్ డ్రామాతో పాటు. కలుద్దాం కోకో టీవీలో. మీకోసం ఎదురు చూస్తుంటాను మరి.